Hey guys, welcome back to our channel. రేపు మన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఉప్పల్ వేదిక ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇప్పటికే సన్ రైజర్స్ లాస్ట్ 4 కన్సిక్యూటివ్ మ్యాచెస్ లో ఓడిపోయి డీప్ ట్రబుల్ లో ఉన్నారు. వీళ్ళు ప్లేఆఫ్స్ కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుండి ప్రతి మ్యాచ్ కూడా గెలవాలి. అయితే లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయాక ఒక లాంగ్ గ్యాప్ తర్వాత సన్ రైజర్స్ టీం ఫ్రెష్ మైండ్ తో రాబోతున్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ పంజాబ్ కింగ్స్ 4 మ్యాచెస్ ఆడితే దాంట్లో 3 మ్యాచెస్ గెలిచి ఫ్యాంటాస్టిక్ టచ్ లో కనిపిస్తున్నారు. దట్ సిఎస్కే లాంటి స్ట్రాంగ్ టీమ్ ని లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళు ఓడించి వస్తున్నారు. మరి ఈ మ్యాచ్ అయితే ఫామ్ లో ఉన్న ఒక టీం కి ఫామ్ లో లేని మరో టీం కి మధ్య జరుగుతున్న బ్యాటిల్. ఇక ఈ వీడియోలో ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్, పిచ్ రిపోర్ట్ అండ్ కండిషన్స్, రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11, ఫైనలీ ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అయితే మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. కొత్త ప్లేయర్స్ యొక్క బయోగ్రఫీస్, ప్లేయర్స్ పోర్ట్రైట్ అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్ గా వీళ్ళ మధ్య 23 మ్యాచెస్ జరిగితే దీంట్లో సన్ రైజర్స్ 16 టైమ్స్ గెలవగా పంజాబ్ టీం ఓన్లీ 7 టైమ్స్ మాత్రమే గెలిచారు. సో ఎక్కడ కూడా కాంపిటీషన్ అయితే లేదు. సన్ రైజర్స్ టీం క్లియర్లీ ఆ డామినేటింగ్ చూపిస్తున్నారు. సిమిలర్లీ వీళ్ళ మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ 4 టైమ్స్ గెలవగా పంజాబ్ టీం ఒక్కసారి మాత్రమే గెలిచారు. సో రీసెంట్ టైమ్స్ లో కూడా సన్ రైజర్స్ టీం కి మంచి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీం ఓడిపోవడానికి మేజర్ ఫ్యాక్టర్ ఈ పిచ్. బికాస్ ఆఫ్ లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళు బ్లాక్ సాయిల్ వికెట్ పైన ఆడారు. బేసిక్లీ సన్ రైజర్స్ స్ట్రెంత్ వాళ్ళ బ్యాటింగ్. అలాంటప్పుడు వీళ్ళు ఫ్లాట్ వికెట్స్ పైన ఆడాలి. అప్పుడే వీళ్ళ ఎబిలిటీస్ ఏంటో తెలుస్తాయి. అలా కాకుండా బ్లాక్ సాయిల్ వికెట్ పైన ఆడడం ఎస్ఆర్హెచ్ కి ఒక బ్యాక్ ఫైర్ గా మారింది. అయితే ఈ మ్యాచ్ డెఫినెట్లీ వీళ్ళు ఫ్లాట్ వికెట్ పైన ఆడతారు. మరి ఈ వికెట్ అయితే బ్యాటర్స్ కి ఒక పారాడైస్ అని చెప్పుకోవాలి. మనం ఫస్ట్ మ్యాచ్ లోనే చూసాం ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ ఈ రెండు టీమ్స్ కలిపి మోర్ దెన్ 500 రన్స్ స్కోర్ చేశారు. ఆల్సో ఎల్ఎస్జీ గేమ్ తో 190 రన్స్ స్కోరింగ్ గేమ్ చూసాం. మరి బ్యాటర్స్ కి అయితే ఇక్కడ చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. మరోసారి ఇక్కడ ఫర్ షూర్ ఒక హై స్కోరింగ్ గేమ్ చూస్తాం. మోర్ ఓవర్ బ్యాటర్స్ తో పాటు ఫాస్ట్ బౌలర్స్ కి కూడా కొంతవరకు అసిస్టెన్స్ ఉంటుంది. ఇక వెన్యూ షాట్స్ విషయానికి వచ్చేస్తే ఓవరాల్ గా ఉప్పల్ స్టేడియంలో 80 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 35 టైమ్స్ గెలవగా చేజింగ్ చేసిన టీమ్స్ 44 టైమ్స్ అయితే గెలిచారు. మరో మ్యాచ్ వచ్చేసి నో రిజల్ట్ గా ముగిసింది. ఇక సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కి మ్యాచ్ గెలవడానికి చాలా వరకు అడ్వాంటేజ్ ఉంది. ఆల్సో లాస్ట్ 2 మ్యాచెస్ లో ఎల్ఎస్జీ అండ్ జీటీ టీమ్స్ ఇక్కడ చేజ్ చేసి గెలిచారు. దీని ప్రకారం చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ మొదట చేజింగ్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎనీవే పంజాబ్ యొక్క ప్లేయింగ్ 12 చూసుకుంటే వీళ్ళు మేబీ ఒక చేంజ్ తో రావచ్చు. ఓపెనర్స్ గా వికెట్ కీపింగ్ బ్యాటర్ ప్రభు సింగ్ అండ్ ప్రియనాష్ ఆర్య, నంబర్ 3 లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, 4 లో మార్కస్ స్టోయినిస్, 5 లో నెహల్ వధీరా, 6 లో గ్లాన్ మ్యాక్స్వెల్, 7 లో శశాంక్ సింగ్, 8 లో మార్కో జాన్సన్, 9 లో యజువేంద్ర చహల్, 10 లో లాకీ ఫెర్గూసన్, 11 లో హర్షదీప్ సింగ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వైశాఖ్ విజయ్ కుమార్ ఆడొచ్చు. అయితే ఈ మ్యాచ్ లో ఎస్టాకర్ పొజిషన్ లో వైశాఖ్ విజయ్ కుమార్ ఆడే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇతను డెత్ ఓవర్స్ లో కన్సిస్టెంట్ గా స్లోర్ బాల్స్ అండ్ కటర్స్ వేస్తూ ఉంటాడు. సో ఈ వెన్యూలో ఇతను హెల్ప్ఫుల్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. మరి పంజాబ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్స్ సాలిడ్ గా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళకి నంబర్ 1 నుండి నంబర్ 11 వరకు ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్ విన్నర్సే. దట్ లాస్ట్ మ్యాచ్ లో ప్రియనాష్ ఆర్య ఒక సెంచరీ స్కోర్ చేసి వండర్ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వీళ్ళతో పాటు ప్రభు సింగ్, శ్రేయస్ అయ్యర్, నెహల్ వధీరా అండ్ శశాంక్ సింగ్ ప్రతి ఒక్కరు కూడా మంచి టచ్ లో కనిపిస్తూ ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో ఎర్లీ స్టేజ్ లో వీళ్ళు 5 వికెట్స్ కోల్పోయినప్పటికీ బట్ ఆ తర్వాత కంబ్యాక్ చేసి 219 రన్స్ స్కోర్ చేశారు. అంటే అలాంటి కైండ్ ఆఫ్ బ్యాటింగ్ లైన్ వీళ్ళ దగ్గర ఉంది. యాజ్ యూజువల్ బౌలింగ్ లో లాకీ ఫెర్గూసన్ అండ్ హర్షదీప్ సింగ్ ప్రతి మ్యాచ్ లో ఎర్లీగా వికెట్స్ తీసుకొని బ్రేక్ త్రూస్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్ లో వీళ్ళు ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. బికాస్ ఆఫ్ వీళ్ళ ఓపెనర్స్ వికెట్స్ ని ఎర్లీగా తీసుకుంటే సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ ని బ్యాక్ ఫుట్ లో పెట్టొచ్చు. ఎగ్జాక్ట్లీ లాస్ట్ మ్యాచెస్ లోనూ ఇదే జరగడంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ మొత్తం కొలాప్స్ అయింది. సో ఈ మ్యాచ్ లో పంజాబ్ రైట్ అండ్ టార్గెట్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ పైనే ఉంటుంది. ఎనివే సన్ రైజర్స్ యొక్క ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రెవిస్ హెడ్ ఆడతారు.
నెంబర్ 3 పొజిషన్ లో ఇషాన్ కిషన్, 4 లో నితీష్ కుమార్, 5 లో వికెట్ కీపింగ్ బ్యాటర్ గా ఇండ్రిస్ క్లాసెన్, 6 లో అనికేత్ వర్మ, 7 లో కమిండ్ మెండిస్, 8 లో కెప్టెన్ పాట్ కమిన్స్, 9 లో హర్షల్ పటేల్, 10 లో మహమ్మద్ షమి, 11 లో జీసన్ అన్సారీ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా జైదేవ్ ఉనద్కట్ ఆడతారు. డెఫినెట్లీ సన్ రైజర్స్ టీం చేంజెస్ తో వస్తారు. మరి ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ గెలవాలి అంటే వాళ్ళ చేయాల్సిందల్లా ఒకటి, వాళ్ళ టాప్ ఆర్డర్ కంబ్యాక్ చేసి మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అయితే నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, అభిషేక్ శర్మ అండ్ ట్రెవిస్ హెడ్ వీళ్ళిద్దరూ పవర్ ప్లే లో మంచి స్టార్ట్ ఇవ్వాలి. వీళ్ళిద్దరూ బాగా రాణిస్తే ఆటోమేటిక్లీ ఆ తర్వాత వచ్చే బ్యాటర్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఆడగలరు. ఆల్సో ఇషాన్ కిషన్ అండ్ నితీష్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కాన్ఫిడెంట్ గా ఆడాలి. అదే బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఖచ్చితంగా చేంజెస్ చేస్తారు. మరి ఎస్ఆర్ఎస్ కి మేజర్ కన్సల్ట్ ఏంటి అంటే వాళ్ళ పవర్ ప్లే. ఆఫ్ కోర్స్ వీళ్ళకి షమి రూపంలో ఒక్క క్వాలిటీ ఆప్షన్ మాత్రమే ఉంది. అదర్వైజ్ సిమ్రజిత్ సింగ్ చాలా వరకు ఎక్స్పెన్సివ్ గా మారుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ఒకటే ఓవర్ లో 20 రన్స్ కన్సిడర్ చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. సో సన్ రైజర్స్ టీమ్ కి పవర్ ప్లే లో షమికి తోడుగా కన్సిస్టెంట్ గా వికెట్స్ తీయగలిగే మరో క్వాలిటీ బౌలర్ మిస్ అవుతున్నాడు. దట్స్ వై పాట్ కమిన్స్ పవర్ ప్లే లో బౌలింగ్ చేసి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు. మరి దీని గురించి చెప్పాలి అంటే ఇది ఒక లాంగ్ స్టోరీ. మీకు కావాలి అనుకుంటే సన్ రైజర్స్ టీమ్ ఫెయిల్యూర్ అండ్ కంబ్యాక్ పైన నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. మరి షమి, కమిన్స్, హర్షల్ పటేల్ అండ్ ఉనద్కట్ ఇలాంటి 4 సీనియర్ పేసర్స్ తో వెళ్తే ఇలాంటి కండిషన్స్ లో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మ్యాచ్ లో మన సన్ రైజర్స్ టీం గెలవాలి అంటే పంజాబ్ బ్యాటర్స్ ని రెగ్యులర్ గా అవుట్ చేస్తూ ఉండాలి. మరి ఒక చిన్న పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినా కానీ పంజాబ్ బ్యాటర్స్ అగ్రెసివ్ గా ఆడుతూ ఉంటారు. సో దట్స్ వై రెగ్యులర్ గా వికెట్స్ తీసుకొని ఆ టీం పైన ప్రెజర్ పట్టాలి. ఫైనలీ విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వచ్చేస్తే కరెంట్లీ ప్లేయర్స్ ఫామ్ అండ్ టీం పెర్ఫార్మెన్స్ చూసుకుంటే పంజాబ్ టీం మ్యాచ్ గెలవడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ సన్ రైజర్స్ టీం కంబ్యాక్ చేస్తుంది అని నేను నమ్ముతున్నా. మరి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నారు కాబట్టి ఫర్ షూర్ సన్ రైజర్స్ టీం నుంచి ఒక డిఫరెంట్ గేమ్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.